హైదరాబాద్ గణేష్ నిమజ్జనాల సందడి ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంటుంది. ఇప్పటికే భక్తుల కోలాహలం నడుమ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా సందడి వాతావరణంలో మునిగి తేలుతున్నాయి. గణనాథులు భారీగా తరలి వస్తున్నారు. భక్తుల కోలాహలం కూడా అక్కడ కొనసాగుతుంది. వడివడిగా ట్యాంక్ బండ్ వైపు బాలాపూర్ గణేష్ కూడా చేరుకోవడం కూడా మనం చూస్తున్నాం. అయితే చార్మినార్ దగ్గర కూడా ఇదే సందడి కొనసాగుతుంది. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో కూడా గణేష్ నిమజ్జనానికి సంబంధించిన శోభాయాత్రలు అనేవి కొనసాగుతున్నాయి. భారీగా భక్తులు కూడా అక్కడ చేరుకుంటున్నారు. పోలీసుల బందోబస్తు కూడా కొనసాగుతుంది చార్మినార్ పరిసర ప్రాంతాల్లో. దానికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నారు. రైట్ విజయ్. చార్మినార్ వద్ద అయితే గణనాథుల సందడి కూడా నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అంతటా కూడా పూర్తిగా చార్మినార్ నుంచి ఇటు ట్యాంక్ బండ్ వైపు నిమజ్జన నిమిత్తం అయితే వినాయక విగ్రహాలు కదులుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తా ఉంది. ఇటు భారీ పోలీసు బందోబస్తు ఉండడం అయితే ఈ విగ్రహ నిమజ్జన కార్యక్రమం కూడా కొనసాగుతా ఉంది. మనం చూస్తా ఉన్నాం విజువల్స్ లో ఓల్డ్ సిటీ కార్ రాజా అంటూ కూడా వినాయక విగ్రహాన్ని అయితే ఇటు నిమజ్జనం కోసం తరలిస్తా ఉన్నారు. ఓల్డ్ సిటీ కార్ రాజా అనేటువంటి విగ్రహాన్ని కూడా. అలాగే కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి బ్రహ్మోస్ మిసైల్ ఏదైతే ఆ బ్రహ్మోస్ మిసైల్ నమూనాలో తయారు చేసినటువంటి విగ్రహం ఉందో ఆ విగ్రహాన్ని కూడా కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి చార్మినార్ నుంచి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక్కొక్కటిగా అయితే చార్మినార్ వైపు నుండి ట్యాంక్ బండ్ వైపుకు ఒక్కొక్క విగ్రహం కూడా ముందుకి కదులుతున్నటువంటి విజువల్స్ కూడా మనకి కనిపిస్తా ఉన్నాయి. ఒక్కొక్కరు చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వినాయక నిమజ్జన కార్యక్రమంలో అయితే పాల్గొంటున్నారు. సో చాలా మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో అనేక సార్లు వాళ్ళు నిమజ్జనానికి సంబంధించి కోలాహలంగా కూడా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అనేక ఏరియాల నుంచి కూడా వినాయక విగ్రహాల్ని తీసుకొస్తూ ఉంటారు. ఒకసారి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? సబ్జరీ నుంచి. ఎన్ని సంవత్సరాలుగా వినాయక చవితి జరుపుకుంటున్నారు? 18 సంవత్సరాల నుంచి జరుపుతున్నారా? సో ఈ సంవత్సరం మీ దగ్గర లడ్డూ వేలం పాట ఎంతకు జరిగింది? మీరే ఉంచుకుంటారా కమ్యూనిటీ పరంగా? ప్రతి ఒక్కరు కూడా చాలా ఘనంగా అయితే తెలుగు రాష్ట్రాల్లో అలాగే భారతదేశం అంతటా కూడా వినాయక చవితిని జరుపుకుంటారు. కానీ వినాయక చవితి అనగానే ప్రత్యేకంగా గుర్తొచ్చేది హైదరాబాద్, అందులోనూ ప్రధానంగా ఖైరతాబాద్ వినాయకుడు. రెండవది లడ్డూకు ప్రత్యేకత అయితే మనకు బాలాపూర్ లడ్డు కూడా ఈ సంవత్సరం ఏకంగా 35 లక్షల రూపాయలకు కూడా బాలాపూర్ వినాయక లడ్డు కూడా వెళ్ళినటువంటి ధర పలికినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. ఎస్, విగ్రహాలు చూడొచ్చు, చాలా చూడముచ్చటగా అయితే ఉన్నాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ వినాయక నిమజ్జన కార్యక్రమంలో అయితే పాల్గొంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో చిన్నపిల్లలు కూడా చాలా సంతోషంగా, చిన్నపిల్లలు 9 రోజులు కూడా వాళ్ళు గణేష్తో ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటారు. చూడొచ్చు, చిన్న పిల్లలు కూడా వాళ్ళు వినాయక నిమజ్జన కార్యక్రమంలో అయితే పాల్గొని గణపయ్యను గంగమ్మ వడికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కొంతమంది చిన్నపిల్లలు అయితే కంట తడి కూడా పెట్టుకుంటారు. ఎందుకంటే 9 రోజులు వాళ్ళ ఇంట్లో ఒక స్నేహితుడిలాగా, వాళ్ళ కుటుంబ సభ్యుడిలాగా ఉన్నటువంటి గణపతిని ఒక్కసారిగా తాము విడిచిపెట్టాలి అంటే కొంత భావోద్వేగానికి కూడా లోనవుతూ ఉంటారు. అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. మనం చూస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అలియాబాద్ శ్రీ గణేష్ ఉత్సవ్ సమితికి సంబంధించినటువంటి వినాయక భారీ విగ్రహాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అలియాబాదు వినాయక ఉత్సవ సమితి సభ్యులు ఉన్నారు. అన్న, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వినాయక చవితి జరుపుకుంటున్నారు? 47 ఇయర్స్ అయిందండి. ఇప్పటికీ అలియాబాద్ అంటే చాలా ఖైరతాబాద్ తర్వాత అలియాబాదే పెద్ద గణేశుడు. కానీ మధ్యలో కొన్ని కమ్యూనిటీలు ఉన్నాయి కాబట్టి తక్కువైంది. కానీ కొన్ని ఫేమస్ అలియాబాద్. ఇది ఓల్డ్ సిటీలో మొత్తంలో ఫేమస్. ఇదే ఓల్డ్ సిటీలో మొత్తంలో అలియాబాద్ అంటే ఊపిరి పీల్చుకుంటారు పోలీసు వాళ్ళు కూడా. దానికి అంత ప్రాముఖ్యత ఉన్నది. కానీ అందరితో మంచిగా చేసుకొని పోతున్నాము. ఇప్పుడు ఈ సంవత్సరం మీ దగ్గర లడ్డు వేలం పాట ఎంత జరిగింది? 3,06,000 రూపాయలు. చూస్తా ఉన్నాం రత్న, లక్షల రూపాయలని కూడా పెట్టి వినాయక విగ్రహాల వద్ద ఉన్నటువంటి లడ్డు ప్రసాదాన్ని కూడా చాలా మంది దక్కించుకోవాలని చెప్పేసి చూస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా మంది అదృష్టంగా కూడా భావిస్తారు. కొంతమంది పిల్లలు ఉన్నారు. హాయ్, నీ పేరేంటి? నా పేరు కౌశిక్ దత్తా. నీకు వినాయక్ అంటే ఇష్టమా? అవును, చాలా. ఇప్పుడు 9 రోజులు అయిపోయింది, మరి వినాయకుడు నిమజ్జనానికి వెళ్తున్నాడు. బాధేస్తుందా? బాధగా ఉందా? చాలా మంది పిల్లలు కూడా వినాయక విగ్రహాలని కూడా అటు నిమజ్జనానికి తీసుకెళ్తుండటంతో కొంత బాధ కూడా వ్యక్తం చేస్తున్నారు.
వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా కూడా వినాయకుడిని వారి కుటుంబ సభ్యుల్లాగా భావిస్తూ ఉంటారు. కొంతమంది అయితే స్నేహితుల్లాగా కూడా భావిస్తూ ఉంటారు. సో అలాంటి చిన్న చిన్న పిల్లలైతే కొంత భావోద్వేగానికి కూడా లోనవుతా ఉన్నారు. ఎస్, మనం చూస్తుండొచ్చు, విజువల్స్ లో చూస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా కేరింతలు కొడుతూ ఉత్సాహంగా కూడా సో నిమజ్జనానికి అయితే తరలి వెళ్తా ఉన్నారు. చిన్న పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు ఒక్కరిద్దరు కాదు కొన్ని వేల మంది సో ఈ నిమజ్జన కార్యక్రమంలో అయితే పాలు పంచుకుంటా ఉన్నారు. సో ఒక్కసారి చూడొచ్చు, చార్మినార్ చుట్టూ, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి గల్లీ కూడా ఈరోజు వినాయక నిమజ్జన కార్యక్రమంలో అయితే సందడిగా మారింది. సో ఒక్కసారి చూడొచ్చు, బాలాపూర్ గణపతి కూడా మనకి చార్మినార్ పరిసర ప్రాంతాల్లో కూడా చేరుకుంది. విజువల్స్ లో చూస్తా ఉన్నాం, మనకు బాలాపూర్ గణపతి కూడా ఇప్పుడే ఇక్కడికి ఆ చార్మినార్ వద్దకు కూడా వచ్చింది. మనకు భారీ బందోబస్తు నడవను కూడా బాలాపూర్ గణపతిని సో ఇటు నిమజ్జన కార్యక్రమానికి అయితే తీసుకొస్తా ఉన్నారు. ముందు సో ఎస్కార్ట్స్ కావచ్చు, అలాగే చుట్టుపక్కల ఎవరు కూడా ఉండకుండా చూసుకునేందుకు సో సివిల్లో కూడా పోలీసులు అలాగే పోలీసు సిబ్బంది కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎస్, మనం చూస్తా ఉన్నాం, బాలాపూర్ గణపతి కూడా ఇప్పుడే ఇక్కడికి చార్మినార్ పరిసర ప్రాంతానికి అయితే వచ్చింది. చార్మినార్ దగ్గరలో కూడా బాలాపూర్ గణపతి వచ్చింది. ఈవెన్ ఈ సంవత్సరం 35 లక్షల వరకు ఈ బాలాపూర్ గణపతికి సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదాన్ని కూడా దక్కించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. దశరథ్ గౌడ్ అనేటువంటి వ్యక్తి, ఎస్ బాలాపూర్ యువత కూడా మనతో ఉన్నారు. ఇప్పుడు చాలా వరకు 9 రోజులు మీరు పూజలు చేశారు. అలాగే ఈ 9 రోజులు పూజలు చేసిన తర్వాత ఎలా ఉంది ఇప్పుడు గణేష్ నిమజ్జనానికి వెళ్తుంటే? చూస్తా ఉన్నాం, చాలా కోలాహలంగా అయితే ఉన్నారు. చాలా మంది ఇప్పుడు బాలాపూర్ కు సంబంధించినటువంటి యువత అయితే మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న, 9 రోజులు పూజలు చేశారు, ఇప్పుడు నిమజ్జనానికి తీసుకెళ్తా ఉన్నారు, ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉందన్న. బాలాపూర్ వినాయకుడు గణేశుడు లడ్డు 35 లక్షలు పోయింది. మన దశరథ్ అన్న కొన్నాడు, భారీ ఎత్తున ర్యాలీ కూడా వెళ్తున్నది. మా అన్న వాళ్ళ ఫ్రెండే కొన్నది. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతుంది మరి పండుగ? చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇయర్. ప్రతి ఇయర్ బాలాపూర్లో చాలా అద్భుతంగా ఉంటుంది. 15 లక్షల మంది వచ్చినారు బాలాపూర్ వినాయకుడు చూడడానికి. మాకు చాలా హ్యాపీగా ఉన్నది. ఈ సంవత్సరము ఇటు ఏదైతే మనకు సెట్ ఉందో ఆ యొక్క సప్తకి ఏదైతే మనకు సంబంధించినటువంటి స్వర్ణగిరి ఆ సెట్ కూడా వేశారు. నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ ఏమైపోతున్నాం చెప్పలేమన్నా, చెప్తే బాగుంటుంది కాబట్టి అప్పుడు 1 month బిఫోర్ తెలుస్తుంది అందరికీ. ఓకే, చూస్తా ఉన్నాం, చాలా సందడిగా అయితే ఉంది. బాలాపూర్ గణపతిని కూడా తీసుకొచ్చారు. స్వర్ణగిరికి సంబంధించినటువంటి నమూనాతోనైతే మనకు బాలాపూర్ గణేష్ ని కూడా మండపాన్ని కూడా నిర్వహించారు. సో నెక్స్ట్ ఇంకా కూడా వచ్చే సంవత్సరం అయితే ఇంకా కూడా అధికంగా ఉండబోతోంది బాలాపూర్ గణపతి యొక్క ఉత్సవం అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఒక్కొక్కరు యూత్ సభ్యులు కూడా ఉన్నారు. ఎస్, హాయ్, మీ పేరేంటి? తరుణ్. సో ఎలా ఉంది బాలాపూర్ గణపతి ఉత్సవం? అరే జబర్దస్త్ ఉంది భయ్య. నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతుంది? దీనికన్నా డబల్ ఉంటుంది. చూస్తా ఉన్నాం కదా, చాలా జోష్ లో అయితే ఉన్నారని చెప్పొచ్చు యూత్ పిల్లలందరూ కూడా. ఒక్కొక్కరు సో ఎంత అంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా కూడా గట్టిగా చేస్తాం, నెక్స్ట్ ఇయర్ ఇంకా కూడా పెద్దగా చేస్తామంటూ కూడా వారి జోష్ అయితే వాళ్ళు వెళ్ళపుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ వినాయక చవితికి సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమంలో పాలు పంచుకొని వారి యొక్క భక్తి శ్రద్ధల్ని 9 రోజుల వరకు కూడా వాళ్ళు దేవుడికి పూజలు చేసి, గణపయ్యకు పూజలు చేసి అనంతరం నిమజ్జనం కోసం అయితే ఇప్పుడు తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలందరినీ కూడా కనువిందు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రత్న. మరి కొద్దిసేపట్లో కూడా ఇటు భారీ సంఖ్యలో అయితే వినాయక విగ్రహాలు ఇటు చార్మినార్ వైపు నుంచి ట్యాంక్ బండ్కు వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరొక పక్క ఇప్పుడు బాలాపూర్ గణపతి సో ఇక్కడ క్రాస్ చేసిన తర్వాత భాగ్యలక్ష్మి అమ్మవారి గుడిని క్రాస్ చేసిన తర్వాత, చార్మినార్ని క్రాస్ చేసిన తర్వాత చాలా వందల సంబంధించినటువంటి వినాయక విగ్రహాలు కూడా అవతల నుంచి అటు బాలాపూర్ నుంచి కావచ్చు, అలాగే చంద్రయాన్ గుట్ట నుంచి కావచ్చు, అలాగే ఇటు చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక వినాయక విగ్రహాలు కూడా ఇటు ముందుకు నిమజ్జనం కోసం ముందుకు తరలేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది రత్న. రైట్, థ్యాంక్ యూ విజయ్. మనం చూస్తున్నాం